ఇక్కడ మాది ప్రీవియస్‌గా సేల్స్ బిజినెస్ అవన్నీ చేస్తా ఉంటాం మాది. సెకండ్ బ్యాచ్‌కి సిటీడబ్ల్యూ యాడ్స్ ఇక్కడ చూడండి. ఒక్కదానికి చూడండి రూ. 24 పడ్డది. 16 రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత రూ. 14 అంటే లీడ్స్ యాడ్ ఇక్కడ కనిపిస్తుంది లీడ్ యాడ్. సిటీడబ్ల్యూ లీడ్ యాడ్. ఇది కూడా లీడ్ యాడ్. ఇది 3 లీడ్ యాడ్సే అనమాట. ఓకే. ఇక్కడ 24 అంటే 16 మంది వచ్చారు. రూ. 24 ఒకరికి రూ. 24 పడ్డది. ఇక్కడ 52 మంది వచ్చారు. రూ. 14 పడ్డది ఒకరికి. ఇక్కడ 19 మంది వచ్చారు. ఒకరికి రూ. 10 పడ్డదనమాట. సో, ఇట్లా ఎలా తగ్గింది? ఎలా డిజైన్ చేసినాం? అంటే తక్కువ కాస్ట్‌కి లీడ్ కాస్ట్ ఎట్లా తక్కువ చేసుకోవాలనేది మేము ఇక్కడ డిజైన్ చేసినామనమాట. ఇదొకటే కాదు మీరు కోర్సు ఇప్పుడు నేను వెబ్‌సైట్ కోర్సెస్ కూడా సెల్ చేసినా కదా! ఇక్కడ కోర్స్ కూడా చూసుకోవచ్చు. వెబ్‌సైట్ పర్చేజెస్ చూడండి. ఫస్ట్ మేము 129 సేల్స్‌కి అంటే 129 వెబ్‌సైట్ పర్చేజెస్‌కి మాకు రూ. 62 రూ. 63 పడ్డాయన్నమాట. అంటే 8,000 ఖర్చు పెడితే మాకు ఇక మీరే లెక్కేసుకోండి. ఓకే. రూ. 900 ఇంటూ 129 లెక్కేయండి మీకు నంబర్ వస్తది. అర్థమైంది కదా! సో, ఆ లెక్కన మేము సేల్ చేసినాం అనమాట. అంత రెవెన్యూ మేము జనరేట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూ. 47 అంటే ఇక్కడ 89 వచ్చినాయి కదా! 1,00,000 రీచ్ అయిన తర్వాత ఓకే. 1,00,000 రీచ్ అయిన తర్వాత మేము 87 రిజల్ట్స్ అంటే వెబ్‌సైట్ పర్చేస్ కోసం ఇక్కడ చూడండి. అంటే మాకు 87 సేల్స్‌కి అంటే ఒక్క సేల్‌కి రూ. 40, రూ. 48 పడ్డాయన్నమాట. అట్లా 87 సేల్స్ అయినాయన్నమాట. సో, దానికి మేము స్పెండ్ చేసిన అమౌంట్ ఇంత. ఓకే. ఇప్పుడు మేము డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అది. మీరు లెక్కేయండి కావాలంటే. ఇప్పుడు చూడండి కాస్ట్ పర్ రిజల్ట్ ఇక్కడ మీరు గమనిస్తారా మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూడండి. క్యాంపెయిన్ ఒకటి, యాడ్ సెట్ 2, యాడ్ సెట్‌లో ఒక్క యాడ్ సెట్‌లో 2, 3 యాడ్స్ అనమాట. ఒకటి ఇమేజ్ యాడ్, వీడియో యాడ్ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో, ఇందులో కూడా చూడండి క్యాంపెయిన్, యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2. సో, ఎలా డిజైన్ చేసినాం ఇక్కడ చూడండి. ఇది అడ్వాన్స్ లెవెల్ ఇక. ఎక్కువ సేల్స్ వచ్చినాయి. అంటే ఇది కాదు అడ్వాన్స్ లెవెల్ వచ్చినాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఎంత స్పెండ్ చేసినాం? వెబ్‌సైట్ పర్చేజ్ ఎంత వచ్చినాయి? కాస్ట్ పర్ వెబ్‌సైట్‌కి ఇంత రూ. 40 పడ్డది యావరేజ్‌గా. ఇంతకన్నా తక్కువగా వచ్చినాయి మాకు. సో, ఇది సేల్స్ కూడా చూడండి. ఇప్పుడు చూడండి క్యాంపెయిన్‌లో ఒక క్యాంపెయిన్‌లో 1, 2, 3 యాడ్ సెట్‌లు అనమాట. సో, 3 యాడ్ సెట్‌లు. 3 యాడ్ సెట్‌లకు గాను 13 యాడ్స్ క్రియేట్ చేసినాం అనమాట. కోల్డ్ ఆడియన్స్, తర్వాత వార్మ్ ఆడియన్స్, తర్వాత రీటార్గెటింగ్ ఆడియన్స్ అనమాట. మార్కెట్‌లో ఇంక మన వెబ్‌సైట్‌లోకి ఒక పర్సన్ వచ్చారంటే ఇక దాన్ని మొత్తం క్యాప్చర్ చేయడం అనమాట. సో, అది. ప్రెజెంట్ ఇప్పుడు మాకొస్తున్న సేల్స్ ప్రెజెంట్ ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ కోసం కదా! మేము ఇంత స్పెండ్ చేసినాం. ప్రెజెంట్ ఇప్పుడు మాకు ఇంకా అప్‌డేట్ కాలేదు ఇది. ఇది అప్‌డేట్ అయింది. ఇప్పుడు ఉంది కదా! ఇది అప్‌డేట్ అయిందనమాట. ఓకే. మాకెంత కాస్ట్ పడ్డది? ఇది ఉంది కదా! సో, ఇక్కడ మాకెంత 30 మెసేజ్ వచ్చినాయి. ఒక మెసేజ్ గాని రూ. 12 పడ్డాయన్నమాట. అర్థమైంది కదా! సో, ఇట్లా డిజైన్ చేసినాం అనమాట. సో, ఇక్కడొచ్చేసి తక్కువ కాస్ట్‌కి లీడ్ యాడ్స్ గాని ఎలా తీసుకురావాలి అనేది నేను డిజైన్ చేసినా అనమాట. అర్థమైంది కదా! కాస్ట్ పర్ మెసేజ్ లీడ్‌కి ఓకే. ఇది లీడ్ యాడ్ అండి. ఓకే. ఎందుకంటే నేను సిటీడబ్ల్యూ అంటే నా యాడ్ క్లిక్ చేస్తే నా వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు కదా! సో, అందుకు బిజినెస్ అకౌంట్ కాబట్టి నేను లీడ్ యాడ్ రన్ చేసినాను. సో, నాకు లీడ్ కోసం నాకు ఎంత రూ. 13 పడుతుందన్నమాట జనరల్‌గా. ఓకే. మీరు జనరల్‌గా లీడ్ యాడ్ రన్ చేస్తే మనకు రూ. 40 నుంచి రూ. 50, రూ. 100 పడతది. సో, దాన్ని రూ. 12, రూ. 15 లోపల ఎలా తీసుకురావాలనేది నేను డిజైన్ చేసినానన్నమాట. ఓకే. మీరు ఇవి ఎట్లా నేర్చుకోవాలి? ఓకే. తక్కువ కాస్ట్‌లకు లీడ్ యాడ్ రన్ చేసుకోవాలంటే ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేను ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్‌లో నేను క్లియర్‌గా చెప్పానన్నమాట. ఓకే.